చాలా ఎక్కువ దొరికింది కమ్మా. చాలా పెద్ద పెద్ద పట్టారు మామ. పెద్దది ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం. ఎలా ఉంది మామ? బాగా వచ్చిందా? సూపర్గా ఉంది. చాలా పెద్ద పెద్ద పట్టారు మామ. పెద్దది ఓకే మామ. ఇలా బాగా చేయాలి మామ. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటాలు సరిపడినంత ఎందుకో ఇందులో కట్ చేసుకుంటున్నాం. అలాగే చేయాడిస్తుంది కలిపోయి మూతేద్దామా? మూతేస్తాం. చెప్పరా ఉల్లిపాయలు వేగిందా? వేగింది. ఏటేటి కలిపి మామ అక్కడ? టమాటీ, తెల్లుల్లి, అల్లం, మొత్తం వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేసి మనం వేసుకుంటున్నాం. ఇలాగా జ్యూస్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇది వినాయకుడి చవితి ఎలా ఉండాలి కదా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా కొత్త కొత్త మనం ఉడుకుతుంది. స్మెల్ సూపర్గా ఉంది. కానీ మా వాడు తిన్నాడు. చింతపండు వేస్తున్నాం. చింతపులుపు వేస్తున్నాము. చింతపులుపు వేసుకుంటున్నాం. సరిపడినంత వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోకూడదు కదా. అంతే. సాల్ట్ పట్టిందో లేదా కొద్దిగా నంజుకొని చూద్దాం. సరిపోయిందమ్మా? కొద్దిగా సాల్ట్ చాలేదు, కొద్దిగా వేద్దామని. కొంచెం పట్టారు. టేస్ట్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి. సూపర్గా ఉంది. సీత కారం కూడా బాగా టేస్ట్గా పట్టింది, ఎక్కువగా ఉంది. సూపర్గా ఉంది. ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల్లో దించేస్తాం. లోపలిది ఎలాగుంటుందో ఇదో కొద్దిగా కత్తితో ఇలా కొట్టేసి
ఇలా చేసి తినాలి. ఇలా ఈజీగా తీసి తినాలి. గేమ్ చాలా గట్టిగా ఉంటుంది. ఇలా నెమ్మదిగా పైపైన కొట్టి టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉంది. తమ్మ అక్కడ తిను. ఇది చిన్న పీసులు పెట్టు, జ్యూస్ పెట్టి రైస్ జ్యూస్ ముక్కలు వేసుకోమా 2-3 అలాగే. చాలు సార్ ఇలా కలిపేయాలా. ఈ 2 పీసులు ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం. ఇలా కూర్చొని ఇలా సైడ్లో సూపర్ ఉంది. ఎలా ఉంది మామ? బాగా వచ్చిందా? సూపర్గా ఉందా? అన్నీ సరిపోయింది కదా? టేస్ట్గా అన్నీ సరిపోయింది.